Friends, today's our topic is ground tissue, 9th class, 2nd chapter, plant tissue biology. Okay, you have seen the ground tissues in the TS of STEM. Make a sketch of the arrangement of the cells you had seen. You can observe that cells appear in large with a nucleus that appear prominent. And larger with న్యూక్లియస్ దట్ అపియర్ ఇన్ ద ప్రామినెంట్ సెల్స్ అనేది మనకి అరేంజ్మెంట్ అలా ఉంటుంది. దీస్ సెల్స్ ఫార్మ్ ద గ్రౌండ్ టిష్యూ. It forms the bulk of the plant body. The ground tissue is usually for storing food and providing physical support to the plant of the body. What is the main function of the ground tissue? It gives the supporting and providing physical support. There are mainly three types of ground tissues. They are parenchyma, collenchyma, sclerenchyma. Ground tissues, how many types are there? Three types: parenchyma, chlorenchyma, sclerenchyma. Okay, the cells of the parenchyma are soft, thin-walled and loosely packed. Parenchyma, the cells of the parenchyma, how it will be arranged? Those are soft, చాలా సాఫ్ట్గా ఉంటాయి, థిన్ వాల్ ఉంటుంది, లూజ్లీ ప్యాక్ అయి ఉంటాయి. The parenchyma which contains chloroplast is called chlorenchyma. Parenchyma, some cells have chloroplast, those are called as collenchyma. Those are called as chlorenchyma, not collenchyma, chlorenchyma. The parenchyma which contains large air cavities or spaces is called aerenchyma. So here if you observe here, the parenchyma again divided into three. What are those? Chlorenchyma, aerenchyma, ఓకే, స్క్లీరెన్కైమా. సో ఇక్కడ మనకు చూడండి, క్లోరెన్కైమాలో క్లోరోప్లాస్ట్ ప్రజెంట్ అయి ఉంటుంది. సెల్స్ మధ్య మనకి స్పేస్ ఉంటే వాటిని ఏరెన్కైమా అనేసి అంటారు. ఓకే, నెక్స్ట్ స్టోరేజ్ టిష్యూస్. దిస్ ఇస్ ద స్టోరేజ్ టిష్యూ. దిస్ ఇస్ ద స్టోరేజ్ టిష్యూ. ఓకే, see here, storage tissue. Next one is collenchyma. This is the second type of tissue that is called ground tissue. Second type of ground tissue, collenchyma. Collenchyma tissues have thick walled. So parenchyma tissue has thin, collenchyma thick walled, and longer cells which compared with in sclerenchyma. The cells are thick walled and tightly packed without spaces. So when compared with dermal tissue, the ground tissue is various types, and some of the ground tissues help in photosynthesis. Okay, so these are all the three types of tissues: ground tissues, sclerenchyma, collenchyma, parenchyma. So in activity 9, the permanent slides of క్లోరెన్కైమా, ఏరెన్కైమా, స్టోరేజ్ టిష్యూ, ఇవన్నీ మూడు కూడా మనకి స్లైడ్స్ అనమాట. మనం చక్కగా వీటిని స్లైడ్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ల్యాబొరేటరీ అండ్ అబ్జర్వ్ ద మైక్రోస్కోప్. ఫైండ్ అవుట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డిఫరెన్సెస్ రికార్డ్. మనం చూస్తే చూడండి, డిఫరెన్సెస్ చాలా ఉన్నాయి, వాటిని మీరు రికార్డ్ చేయమని చెప్తున్నారు, నోట్ చేయమని చెప్తున్నారు. నెక్స్ట్, ఫోర్త్ టైప్ ఆఫ్ టిష్యూ ఇస్ ద వాస్కులర్ టిష్యూ. వీ నో దట్ రూట్స్ కెన్ అబ్జర్వ్ వాటర్ ఫ్రమ్ ద సాయిల్ అండ్ సెండ్ ఇట్ టు ద అదర్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్. మనకు తెలుసు, మనకి వాటర్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? సాయిల్ నుంచి వస్తుంది. సాయిల్లో ఉన్నటువంటి రూట్స్ వాటర్ని అబ్జర్వ్ చేసుకొని రిమైనింగ్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్కి పంపిస్తాయి కదా. ద లీవ్స్ అండ్ అదర్ గ్రీన్ పార్ట్స్ ప్రిపేర్ ఫుడ్ అండ్ సప్లై టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్. ఇక్కడ మనకి లీవ్స్ ఉన్నాయి కదా, ఈ లీవ్స్ ఏం చేస్తాయి? మనకి ఫుడ్ని ప్రిపేర్ చేసి రిమైనింగ్ పార్ట్స్కి పంపిస్తూ ఉంటాయి. వీ హ్యావ్ డన్ ఎక్స్పెరిమెంట్ ట్రాన్స్పోర్టేషన్ 7th క్లాస్ మనం ఆల్రెడీ చేశారు. ఇన్ ద చాప్టర్ ఆఫ్ ప్లాంట్ న్యూట్రిషన్లో మనము ఆల్రెడీ దాని గురించి చదువుకున్నాం. వెన్ ఏ ప్లాంట్ ఈస్ కెప్ట్ ఇన్ ఏ రెడ్ కలర్డ్ వాటర్, సమ్ ఆఫ్ ద పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ టర్న్డ్ ఇంటూ రెడ్. మనకు తెలుసు కదా, సింపుల్గా మనము ఈ అమరాంతస్ అనేవి, తోటకూర లాంటివి మనకి ప్లాంట్స్ తీసుకొచ్చి రెడ్ వాటర్లో కనుక పెట్టినట్లయితే కొంతసేపటికి ఏమవుతుంది? పార్ట్స్ అన్నీ కూడా మనకి రెడ్ కలర్లోకి మారిపోతూ ఉంటాయి. సో ఈ ఎక్స్పెరిమెంట్ వల్ల మనకి ఏం చెప్తుంది? స్మాల్ ప్లాంట్లో చూసుకున్నట్లయితే వాటర్ అనేది అబ్జర్వ్ అయిపోయి మనకి రిమైనింగ్ పార్ట్స్ అన్నీ కూడా కలర్ అనేది చేంజ్ అవ్వడం చూస్తాం. సో డ్రా ఇట్ రఫ్ స్కెచ్ ఆఫ్ ద పోర్షన్ అండ్ మార్క్ ద పోర్షన్ ఆఫ్ ద అపియర్ రెడ్. అబ్జర్వ్ ద అడ్జసెంట్ టిష్యూ. మనకి అడ్జసెంట్ టిష్యూలో మాత్రం ఎట్లాగా మనకి రెడ్ కలర్లో అపియర్ అవుతూ ఉంటుంది. వాట్ డూ యూ కన్క్లూడ్ ఫ్రమ్ యువర్ అబ్జర్వేషన్? విచ్ పోర్షన్ ఆఫ్ ద ప్లాంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ట్రాన్స్పోర్టేషన్? కాబట్టి మీకు అర్థమైతే ఎడ్జస్ట్లోనూ కొన్నిట్లో మనకి కలర్ చేంజ్ అనేది ఎందుకు అవుతుంది, అక్కడ మనకి ఏ టిష్యూ అనేది ఇన్వాల్వ్ అవుతుంది అని అడుగుతున్నారు. ద టిష్యూస్ ఇన్వాల్వ్డ్ in the transportation of vascular tissue, they are compared of different types of cells which show in specific arrangement. Mainly మనకి ఆ రెడ్ కలర్ చూసారా, ఇదిగోండి, మనకి రెడ్ కలర్ పెట్టకముందు మనకి నార్మల్ గ్రీన్ కలర్లో అపియర్ అవుతూ ఉంటుంది అనమాట ఇట్లాగా. తర్వాత మనం ఎప్పుడైతే మన రెడ్ వాటర్లో పెట్టి తర్వాత మన స్లైడ్ కనుక ప్రిపేర్ చేసినట్లయితే కొన్ని పార్ట్స్ ఇట్లా రెడ్డిష్ కలర్లోకి మారిపోతాయి. సో మెయిన్గా అలా ఎలా మారినాయి అంటే, ఆ రెడ్ కలర్ ఎట్లా ట్రాన్స్పోర్ట్ అయిందంటే బికాస్ ఆఫ్ వాస్కులర్ టిష్యూ. ఈ వాస్కులర్ టిష్యూ మెయిన్గా 2 టైప్స్ ఉంటాయి. దోస్ ఆర్ xylem and phloem.
సో దిస్ ఇస్ ద వాస్కులర్ టిష్యూ. వాస్కులర్ టిష్యూలో మనకి xylem phloem ఉంటుంది. ద టిష్యూ దట్ అపియర్డ్ xylem టిష్యూస్ అండ్ ద సెల్స్ అడ్జసెంట్ టు ద టిష్యూస్. ఓకే, మనకి ఫిగర్లో చూసాము ఆర్ ఫ్లోయం టిష్యూస్. సో మనకి ఇక్కడ ఫ్లోయం టిష్యూస్ ఎక్కడ ఉన్నాయి? ఫ్లోయం టిష్యూస్ అనేవి అడ్జసెంట్లోను, xylem అనేది లోపల ఉన్నాయి. చూసారా, xylem phloem గుర్తుపెట్టుకోండి, xylem phloem. సో ఇక్కడ మనకి మెయిన్ ఫంక్షన్ ఏంటి? ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఫుడ్ అండ్ వాటర్. మెయిన్ వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ xylem and phloem? ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఫుడ్ అండ్ water. The phloem helps in the transportation of the food materials. Very very important. Phloem food గుర్తుపెట్టుకోండి, మనకి హైయర్ క్లాసెస్లో ఎప్పుడు వస్తూ ఉంటుంది. Phloem always transports only food material. Xylem transports water. Xylem transports water. So this is the structure of డిఫరెంట్ సెల్స్ ఆఫ్ ద xylem అండ్ phloem. xylem phloemలో ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్. ఇది మనకి xylem. ఈ xylemలో మనకి ఎపిడెర్మిస్, కార్టెక్స్ పిత్ పార్ట్ అనేసి అంటారనమాట. తర్వాత మనకి ఇది వచ్చి phloem అనమాట. xylem phloem ఇలాగే అరేంజ్ అయి ఉంటాయి. సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, xylem ఇలా ఉంటుంది. xylem మనకి ఇక్కడ లోపల ఇట్లా phloem ఉంటుంది. xylem phloem సెల్స్ అనేవి ఈ రకంగా అరేంజ్మెంట్ అయి ఉంటాయి. ఇది చూసుకోండి xylemలో మనకి ఫైబరు, ట్రాకెట్స్, వెజల్స్ ఇవన్నీ ఉంటాయి. సో దీన్ని వచ్చేటప్పటికి సీవ్ సెల్స్ అంటారు. సీవ్ సెల్స్ అనే మెయిన్ ఫ్లోయంలో ప్రజెంట్ అయి ఉంటాయి. సో ఇక్కడ ఏమో చెప్ప మెటీరియల్ ప్రిపేర్డ్ బై ద ఫోటోసిన్సిస్ టు ద అదర్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్, హెన్స్ దే ఆర్ నోన్ యాజ్ ద కండక్టింగ్ ఆర్ వాస్కులర్ టిష్యూస్. xylem అండ్ phloem టుగెదర్ ఫార్మ్ ద వాస్కులర్ బండిల్స్. xylem phloem రెండు కలిసి మనకి వాస్కులర్ బండిల్స్ లాగా ఫామ్ అవుతాయి. ద వాస్కులర్ టిష్యూ గివ్స్ మెకానికల్ సపోర్ట్ టు ద ప్లాంట్ యాజ్ వెల్. మనకి కేవలం ఫుడ్ ట్రాన్స్పోర్టేషన్ కాకుండా మనకి ఇది మెకానికల్ సపోర్ట్ని కూడా ఇస్తుంది. xylem కంటైన్స్ ఎలాంగేటెడ్ ట్రాకెట్ సెల్స్, ట్యూబులర్ సెల్స్, ఫైబర్స్ అండ్ పారెంకైమా. phloem వచ్చేసి లాంగ్ సీవ్ సెల్స్ ఉంటాయి, సీవ్ ట్యూబ్స్ ఉంటాయి. ఓకే, do you know that vascular tissues carry water to great heights in the plant body? Is it up nearly 200 feet in eucalyptus plants and up to nearly 330 feet in the redwood trees. అంటే మనకి ఈ వాటర్ ఫుడ్ అనేవి అంతా 200 స్క్వేర్ ఫీట్లో ఉన్నటువంటి మొక్కల చివరి టిప్ ఆఫ్ ద సెల్స్ కూడా మనకి వాటర్ ఫుడ్ అనేది వెళ్తూ ఉంటుంది. అవి ట్రాన్స్పోర్ట్ చేసేది xylem అండ్ phloem. ఈ xylem phloem మెయిన్ మనకి వాస్కులర్ టిష్యూస్లో కలిగి ఉంటాయి, ప్రెజెంట్ అయి ఉంటాయి. We have seen in this lesson that parts of different types of tissues which are arranged in specific manner to carry out different functions to the ప్లాంట్ బాడీ. మనం ఇప్పటివరకు చదువుకున్న లెసన్స్లో మనం చూసినట్లయితే టిష్యూస్ అనేవి వాటి యొక్క ఫంక్షన్కి అకార్డింగ్ టు ద ఫంక్షన్ బట్టి అవి రకరకాలుగా అరేంజ్ అయ్యి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ని చేస్తున్నాయి అనేది మనం ఈ లెసన్స్లో తెలుసుకున్నాం. సో ఇక్కడ చూసుకోండి, టిష్యూస్ ఇస్ ఏ గ్రూప్ ఆఫ్ సెల్స్ సిమిలర్ ఇన్ స్ట్రక్చర్ అండ్ పర్ఫార్మింగ్ సిమిలర్ ఫంక్షన్స్. టిష్యూస్ అంటే టిష్యూ అంటే గ్రూప్ ఆఫ్ సెల్స్ అండ్ సిమిలర్ స్ట్రక్చర్. ఒక టిష్యూ తీసుకున్నారు కొన్ని వాస్కులర్ టిష్యూస్లో సెల్స్ అని ఒకలాగే అరేంజ్ అయ్యారు, సేమ్ టైప్ ఆఫ్ టిష్యూస్ గ్రూప్గా అరేంజ్ అయి ఉంటాయి అనమాట. తర్వాత మెరిస్టమాటిక్ టిష్యూ చూస్తే దాన్ని మనం డివైడింగ్ టిష్యూ అనేసి అంటాము. ఇది మెయిన్గా మనకి గ్రోయింగ్లో ఇన్వాల్వ్ అవుతుంది. మెరిస్టమాటిక్ టిష్యూస్ మెయిన్లీ ఎన్ని రకాలు? 3 టైప్స్. అవేంటి? ఎపికల్, లేటరల్, తర్వాత ఇంటర్ క్యాలరీ. డెర్మల్ టిష్యూస్ అనేది ప్రొటెక్షన్ ఇస్తాయి. గ్రౌండ్ టిష్యూ వచ్చేసి మనకి ఆల్ పార్ట్స్ సపోర్ట్, స్టోరింగ్ ఫుడ్ అండ్ మెయిన్గా దానిలో. నెక్స్ట్ ఇవి ఎన్ని రకాలు? 3 టైప్స్. అవేంటి? పారెంకైమా, కోలెన్కైమా, స్క్లీరెన్కైమా. పారెంకైమా, కోలెన్కైమా, స్క్లీరెన్కైమా. వాస్కులర్ టిష్యూ వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్. వాట్ ఇస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ వాస్కులర్ టిష్యూ? ట్రాన్స్పోర్టేషన్. హౌ మెనీ టైప్స్ ఆర్ దేర్? xylem అండ్ phloem. సో ఇక్కడ మనకి క్లియర్గా ఫ్లో చార్ట్ కూడా ఇచ్చారు చూడండి అమ్మా. ప్లాంట్ టిష్యూ అనేది మెయిన్గా 4 టైప్స్. ఏంటవి? మెరిస్టమాటిక్ టిష్యూస్, డెర్మల్ టిష్యూస్, గ్రౌండ్ టిష్యూస్, వాస్కులర్ టిష్యూస్. మెరిస్టమాటిక్ టిష్యూ అగైన్ డివైడెడ్ ఇంటూ ఎపికల్ మెరిస్టమాటిక్ టిష్యూ, లేటరల్ మెరిస్టమాటిక్ టిష్యూ, ఇంటర్క్యాలరీ మెరిస్టమాటిక్. గ్రౌండ్ టిష్యూ మనకి డెర్మల్ టిష్యూ అయిపోయిన తర్వాత గ్రౌండ్ టిష్యూ మళ్ళీ మనకి పేరెన్కైమా, కోలిన్కైమా, స్క్లీరెన్కైమా. వాస్కులర్ వచ్చి xylem అండ్ phloem. ఓకే, సో పేరెన్కైమా అగైన్ మళ్ళీ క్లోరెన్కైమా అంటే క్లోరోప్లాస్ట్ ఉంటాయి, క్లోరెన్కైమా, స్పేస్ అనేది ఉంటాయి, ఏరెన్కైమా ఎయిర్తో ఫిల్ అవుతాయి అనమాట సెల్స్. స్టోరేజ్ అంటే స్టోరేజ్కి ఉపయోగపడతాయి అనమాట టిష్యూస్. అవి వచ్చి పేరెన్కైమా అగైన్ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్. సో దిస్ ఈస్ ద మెయిన్ ప్లాంట్ టిష్యూ సెకండ్ లెసన్. ఓకే, సో హియర్ దే గేవ్ అబౌట్ అవర్ సైంటిస్ట్. సో డూ యూ నో? సో నెహ్మా గ్రూ, సో ఈయన ఏం చేశాడంటే
physician and worked as the secretary of the Royal Society London. He began the work on the study of the internal structure of the plants in the 1664లో అతను మెయిన్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ప్లాంట్ని ఈయన స్టడీ చేశారు. గ్రూ ఫండమెంటల్స్ ఇన్ఫరెన్స్ వాస్ ఎవ్రీ ప్లాంట్ ఆర్గాన్ కన్సిస్ట్ ఆఫ్ 2 types ఆఫ్ ఆర్గానికల్ పార్ట్స్. వన్ ఈస్ పిత్తి పార్ట్ అండ్ అదర్ ఈస్ లింగ్వియస్ పార్ట్. అంటే పిత్తి అంటే ఏమిటి, మామూలు మన అవుట్ సైడ్ లోపల ఉన్నటువంటి బల్క్ సెల్స్ అనమాట. గ్రూ గేవ్ ద పారెంకైమా ఆఫ్ ద పిత్తి పార్ట్ అండ్ గ్రూ ఇనిషియేటెడ్ ద స్టడీ ఆఫ్ టిష్యూస్, హిస్టాలజీ. ఈయన మెయిన్గా ఇతని యొక్క స్టడీ అనంతా కూడా టిష్యూస్ మీద జరిగింది. ఆయన ఒక దాన్ని ఏమైనా హిస్టాలజీ అనేసి, ద స్టడీ ఆఫ్ ద టిష్యూస్ ఇస్ కాల్డ్ హిస్టాలజీ. సో అండ్ ఆయన అనాటమీ ఆఫ్ ప్లాంట్స్ ఇన్ ద ఇయర్ 1682, అనాటమీ ఆఫ్ ప్లాంట్ ఒక బుక్ని కూడా అతను పబ్లిష్ చేయడం జరిగింది. దాంట్లో మెయిన్గా ఈయన ప్లాంట్ టిష్యూస్ మీద ఎక్కువగా స్టడీ చేశాడు. ఓకే, సో ఓకే స్టూడెంట్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. సెకండ్ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మీరు ఇవి ట్రై చేయండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ మీరు కామెంట్లో పెట్టండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇవి ఇక్కడ చూడండి, మనకి ఇది స్లైడ్, ఒక లీఫ్ యొక్క స్లైడ్ని ఎట్లా ప్రిపేర్ చేయండి. డైరెక్ట్ లీఫ్ని బట్టి మనం ఎల్ఎస్ తీయలేము. పొటాటో తీసుకొని పొటాటోని ఈ రకంగా కట్ చేసి చిన్న గ్రూ లాగా చేసేసి అక్కడ మనకి లీఫ్ పెట్టి ఈ రకంగా కట్ చేస్తే మనకి లీఫ్ పీసెస్ అనేవి వస్తాయి. దానికి మనం ఈ రకంగా స్లైడ్ ప్రిపేర్ చేసుకొని లీఫ్ని ఎట్లా అబ్జర్వ్ చేయాలనేది ఇక్కడ ఇచ్చారు. మనకి నెక్స్ట్ చాప్టర్ వచ్చి ఎనిమల్ టిష్యూస్. మనం నెక్స్ట్ వీడియోలో మనం కంటిన్యూ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.